సో నిన్న మా యుఎస్ఏఎస్ను ఐసోను అంటే యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అండ్ న్యాచురలైజేషన్ సర్వీసెస్ అలాగే ఐసన్ కొత్తగా ఇప్పుడు ఫామ్ అయింది. ఈ రెండు కూడా నన్ను ఒక ప్రెస్ మీట్ ఇచ్చాయి. అందులో ఏంటి అంటే ఈ H1B ఓపీటీ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాం కదా. ఓపీటీ అంటే ఏం లేదండి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇదేంటి అంటే ఇక్కడ మాస్టర్స్ చదివి స్టెమ్ కోర్సెస్ అంటే STEM అంటాం, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్. ఈ స్టెమ్ కోర్సెస్ చేసే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కోర్స్ అయిపోయాక ఈ ఓపీటీ అన్నది వీసా ఇస్తారు. ఇది ఒక పర్మిట్, కైండ్ ఆఫ్ ఎ టెంపరీ వర్క్ పర్మిట్ అనుకోవచ్చు. ఇట్స్ ఎ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది డిపెండింగ్ ఆన్ ఆ స్ట్రీమ్ని బట్టి, అంటే మ్యాథ్ సైన్స్ దాన్ని బట్టి 24 months నుంచి అంటే 1 year నుంచి 3 years వరకు ఇస్తారు. దీనికి బోల్డ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతిదానికి లీగాలిటీ ఉంటుంది కదా. అయితే నిన్న ఐస్ ఏం చెప్తుందంటే మేము ఓన్లీ 25 కంపెనీస్ని మేము చెక్ చేసాము. ఓన్లీ 25 కంపెనీస్, ఇంకా చాలా కంపెనీలు చెక్ చేయాల్సి ఉంది. ఈ 25 కంపెనీస్ దగ్గర 10,000 ఓపీటీస్ ఉన్నాయంట. అంటే ఆన్ అన్ యావరేజ్ ఈచ్ కంపెనీ దగ్గర 400 ఓపీటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా అడ్రసెస్ లేవు, వాళ్ళు జాబ్ ప్రాపర్గా చేయట్లేదు. అంటే జాబ్ ఉంటేనే ఓపీటీ ఇవ్వాలి. సో యుఎస్ఐఎస్ డైరెక్టర్, ఐస్ డైరెక్టర్ గారు ఏంటి క్లెయిమ్ చేస్తున్నారంటే ఆల్రెడీ మేము కొన్ని కంపెనీస్కి వెళ్ళాము, అక్కడ అడ్రస్లే లేవు, బోగస్ కంపెనీలు. ఈవెన్ ఈ స్టూడెంట్స్ కూడా ఈ అప్లికేషన్ వాళ్ళు ఫైల్ చేయాలి కదా మరి ఓపీటీకి, అందులోని ఇంటెన్షనల్గా వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తారు. సో వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతామని చెప్పారు. సో ఓవరాల్గా 10,000 ఓపీటీ స్టూడెంట్స్ జస్ట్ ఫ్రమ్ 25 కంపెనీస్ నుంచి పట్టుకున్నారు. సో లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయింది. అది ఎక్కడికి వస్తుంది, ఏం వస్తుంది, ఏం జరుగుతుంది అని చూద్దాం. బట్ యుఎస్సిఐఎస్ అఫీషియల్స్ చెప్పడం ఏంటి అంటే కూడా అంటే డెఫినెట్గా ఇవి ఫాల్స్ అంటే లెజిటిమేట్ కంపెనీస్ కాదు. అలాగే ఒక కంపెనీకి వెళ్తే అసలు ఎవరు లేరంట, రెండో కంపెనీలోకి వెళ్తే హెచ్ఆర్ వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడారంటే ఇండియా నుంచి మాట్లాడారంట. సో అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ లేవు, ఇండియా నుంచి ఉన్నాయి, కంపెనీస్ లేవు. మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఈ కంపెనీ ఓనర్స్ చాలామంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నారని, అలాగే దర్స్ లాట్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇక్కడికి ఇండియాకి పంపించారని. సో చాలా డెప్త్లోకి వెళ్ళారు. సో ఎంక్వైరీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఓవరాల్గా నేను లాస్ట్ 10-15 years నుంచి నేను ఇండియా వచ్చేటప్పుడు చాలామంది పేరెంట్స్ నన్ను అడిగితే నేను ఐ డిస్కరేజ్ దిస్ కిడ్స్ ఎవరు మాస్టర్స్కి ఇక్కడ రాకండి అని చెప్పేవాడు. ఎందుకంటే రియల్గా మెరిట్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్లీ మీరు లాస్ట్ 10-15 years చూస్తే, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు చూస్తే అన్ఫార్చునేట్లీ ఓన్లీ 10-20% మెరిట్ అండి. మిగతా 80% కూడా స్క్రాపే. మిగతా 80% వీళ్ళు ఇంజనీరింగ్లు ఫెయిల్ అయిపోయి లేదా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి అసలు భాషే రాదు, ఇంగ్లీషే రాదు. ఇంగ్లీష్లో వెర్బులన్నీ ఉన్నాయి ఆవిడకి తెలియదు, గట్టిగా ఒక సెంటెన్స్ చదవరా అంటే తెలియదు, ఒక ఈమెయిల్ రాయరా అంటే తెలియదు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ఓపీటీలు తీసుకొని అఫీషియల్గా ఉద్యోగాలు చేస్తున్నామని చూపించి చేసే పనులు ఏంటంటే ఇక్కడ హోటల్స్లో ప్లేట్లు కడగడం, బాత్రూమ్లు కడగడం, ఊబర్ డ్రైవ్ చేయటం. ఈ ఇండియాలో కూడా తల్లిదండ్రులకు బుద్ధి లేదండి. నేను చాలాసార్లు చెప్పాను, సారీ టు సే దట్. ఓకే, ఎన్నిసార్లు చెప్పాను నేను. ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోగానే మన F1 వీసా ఇచ్చి పంపించేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పడే టెన్షన్, వాళ్ళు ఇది ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎవరు పట్టించుకోవట్లేదు. సో అన్ఫార్చునేట్లీ ఈ 10,000 స్టూడెంట్స్ని కూడా డిటైన్ చేస్తారు, అవసరమైతే వాళ్ళ మీద లీగల్ కేసులు కూడా పెడతారు. సో ఇది 10,000తో ఆగిపోదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 లక్షలు 3 లక్షలు తెలుగు స్టూడెంట్సే ఉంటారు నాకు తెలిసి, ఈజీగా ఉంటారు, ఒక 2-3 lakhs. సో వీళ్ళందరూ ఇప్పుడు బాగా టెన్షన్గా ఉన్నారు. కండిషన్స్ అస్సలు బాగలేదు. దయించి మీరు అమెరికాకి కిడ్స్ని మాత్రం పంపించకండి అన్లెస్ రియల్లీ దే ఆర్ మెరిటోరియస్, దే హ్యావ్ మనీ, దే కెన్ సస్టైన్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇంత ముందులాగా లేవు రోజులు. నేను చెప్తున్నాను కదా, నేను 10-15 years బ్యాక్ అలా సజెస్ట్ చేస్తే చాలామంది నమ్మలేదు సరికదా. కొంతమంది మా ఓన్ చుట్టాల్లోనే నేను అలా సజెస్ట్ చేస్తే ఈయనకి మా పిల్లలు అమెరికా వెళ్ళటం ఇష్టం లేదు అందుకే ఇలా చెప్తున్నాడు, ఇలాంటివన్నీ చెప్పేవారు. బట్ ఎనీవే ఎవ్రీవన్ టేక్స్ దేర్ ఓన్ డెసిషన్స్. మనం చెప్పాల్సింది మనం చెప్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. క్లోజ్ టు 10,000 స్టూడెంట్స్ ఆర్ ఇన్ ట్రబుల్ నా. ఇంకా ఎన్ని వేల మంది ట్రబుల్లోకి వెళ్తారో నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్లో తెలుస్తుంది.
సో ప్లీజ్ దయించి మీ 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 పిల్లలు కానీ అత్యవసర మార్కులు చదివి అట్లా ఇట్లా చదివి పాస్ అయ్యి లేదా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని అమెరికా వస్తానంటే మాత్రం పంపించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సాయి ప్రసాద్ని, టాక్ ఫ్రమ్ అట్లాంటా. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా నా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కవర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు చాలామంది అడుగుతున్నారు మీరు ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదండి. నేను ఎక్కువగా పెట్టనండి. ఐ మేక్ ఓన్లీ 1 or 2 ఇన్ ఎ మంత్. ఓకే, అది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్సే మాట్లాడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.